గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న జరిగినటువంటి ఇండియా వెస్టిండీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా అద్భుతంగా ఆడి క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్కి వెళ్ళింది. సెమీఫైనల్స్ ఇంగ్లాండ్కు తలబడుతుంది. ఈ మ్యాచ్లో నిన్నటి మ్యాచ్లో మనం గమనించినట్లయితే వెస్టిండీస్ ఆల్మోస్ట్ 200 దాకా కొట్టారు. దానికి బదులుగా ఇండియా కూడా చాలా వరకు మధ్యలో తరబడిన చివరికి కూడా కన్సాలిడేట్గా ఆడి ఎంతో చాకచక్యంగా సెమీఫైనల్స్కి వెళ్ళారు. సెమీఫైనల్స్ మ్యాచ్ మన ఇండియాలో పిచ్చలే కాబట్టి అన్నీ కూడా సెమీఫైనల్స్ మన వాళ్ళందరికీ కూడా వాటిలో ఆడిన అనుభవం ఉంది కాబట్టి పక్కాగా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇండియా ప్లస్ పాయింట్స్ అందరూ మనందరికీ తెలుసు, బౌలింగ్ బ్యాటింగ్. బట్ ఏంటంటే ఫీల్డింగ్ మాత్రమే మన వాళ్ళు కొంచెం మిగతా టీమ్స్తో పోల్చుకుంటే, అంటే సెమీస్కి వెళ్ళిన టీమ్స్తో పోల్చుకుంటే ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే మన వాళ్ళు ఫీల్డింగ్ కొంచెం తక్కువగా చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ఇక బ్యాటింగ్ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు. బౌలింగ్ అంటే ఆల్రెడీ మన దాంట్లో బౌలర్స్ ఉన్నారు. బుమ్రా కానీ అదేవిధంగా మన హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. వీటన్నిటి వల్ల మన వాళ్ళు ఫైనల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంది. ఒక్కసారి ఫైనల్కి వెళ్తే మరి ఫైనల్లో మ్యాక్సిమం సౌత్ ఆఫ్రికా రావచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాలో న్యూజిలాండ్ కన్నా కూడా సౌత్ ఆఫ్రికా అన్ని విధాలుగా మెరుగు కాబట్టి ఏదైనా చూద్దాము. ఈ మ్యాచ్ వచ్చి ముంబై వాంఖేడే స్టేడియం అంటే మన వాళ్ళకు కొట్టిన పిండి. ఎందుకంటే అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు కానీ వన్డేస్ కానీ ఇదివరకు టెస్టులు కానీ చాలా మ్యాచ్లు ఆడున్నారు. ఇప్పుడు ప్రజెంట్ టీంలో ఆడే అందరూ కూడా ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా పిచ్ ఎలా బిహేవ్ చేస్తారని ఇది కూడా తెలుసు. అది పూర్తిగా మార్చి 5న వాంఖేడే స్టేడియంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ పోటీ జరగబోతుంది. చూద్దాం. మన ఇండియా వాళ్ళకే పిచ్చింగ్ ఉంటుంది. కాకపోతే ఇంగ్లాండ్ కూడా మంచి ఫామ్లో ఉంది కాబట్టి 50-50 ఛాన్సెస్. ఎవరో కూడా హాట్ ఫేవరెట్గా కాదు ఈ మ్యాచ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.